హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సోమేష్ ఫ్రమ్ గగనం బ్లాగ్స్. నేను ఇలాంటి వీడియోస్ చాలా మీకు చేస్తాను. పర్సంటేజెస్, సో మెనీ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ ఇంటర్, సింపుల్ ఇంటర్, సో మెనీ వీడియోస్. ఇలాంటి వీడియోస్ మీకు నేను మీరు నాకు కానీ సపోర్ట్ కానీ చేస్తే నేను చాలా వీడియోస్ మీకు పోస్ట్ చేయగలుగుతాను. నా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగనం బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నౌ ద very important chapter in arithmetic is percentages. Percent is denoted by this one. What is percent? 60% of 45. What is the value of 60% of 45? 60% of 45 value ఏంటంటే 60% అంటే nothing but 60 by 100%. Per everything is denoted by percent equal to 100. Percent. This is the meaning. Percent అంటే 60 by 100 into 45. 60 by 100, 0 cancel, 3 2 ja, 2 3 ja, 2 5 ja, 5 9 ja is equal to 3 9 ja 27. But this is traditional method. This is what? Traditional method. Now I can దిస్ పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ నుంచి మనం ఫ్రాక్షన్లో చేంజ్ చేస్తాం. 60% అంటే 60% అంటే ఎంత? 60 by 100 కదా. 23 జా 25 జా ఈజ్ ఈక్వల్ టు 60% ఎంత? 3 by 5 ఇంటూ 45. 9 జా 3 9 జా 27. వెరీ ఈజీ. అందుకనే మనం పర్సంటేజ్ ఏం చేస్తాం? ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో చేసుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్ ఉంటుందో దాని ద్వారా మనం బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. అందుకని నీకు ఫ్రాక్షన్స్ ఈజీగా 1 to 20, 1 by 1 100%, 1 by 2 50%. ఎలాగా? 1 అంటే 1 ఈక్వల్ టు 100%, అండ్ 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ 100. 1 by 2 into 100 equal to what? 50%. 1 by 3 equal to 1 by 3 into 100. 100%. Percent kada. 1 equal to 100%. Into 1 by 2 into 1 by 2 into 100%. 50%. 1 by 3 into 100% is equal to 33.33%. 1 by 3%. And 1 by 4 equal to 1 by 4 into 100% equal to 25%. 1 by 5 equal to 1 by 5 into 100% equal to 20%. Like 1 by 6 equal to 1 by 6 into 100% equal to 16.66%. 66% is equal to 2 by 3. 2/3%. అలాగే 1 by 7 equal to 1 by 7 into 100% equal to 14.28%. 2/7%. ఇలాగా మనం కానీ చేసుకుంటే ఈజీగా పర్సంటేజ్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అండ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఈ ట్రిక్స్ మీకు చెప్తాను. ఈ ట్రిక్స్ వల్ల మీకు చాలా యూజ్ అవుద్ది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే సింప్లిఫికేషన్ చేయడానికి, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఎందులోనైనా సరే మీకు ఈ ట్రిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చెప్పాను. నేను ఇప్పుడు ఫ్రాక్షన్స్ 1 to 1 by 20 వరకు మీకు ఫ్రాక్షన్స్ ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 33.33%. 1 by 4 25%. 33.33 అంటే 33. 1 by 3%. 1 by 5 is equal to 20%. 1 by 6 equal to 16.66% equal to 16. 2 by 3%. 1 by 7 equal to 14.28% equal to 14. 2 by 7%. Next, 1 by 8 equal to 12.5% equal to 12. 1 by 2%.
1 by 9 equal to 11.11% equal to 1 by 9%. 1 by 10 equal to 10%. 1 by 11 equal to 9.09% equal to 1 by 11%. Next 1 by 12. 1 by 12 is equal to 8.33% equal to 1 by 3%. సార్ 1 by 12 8.33 ఓకే ఎలాగా అంటే చూడండి 8 1 by 3 అంటే 8 3 ఎంత 24 24 1 ఎంత 25 25 by 3 25 by 3 కదా 25 by 3 పర్సెంట్ అంటే బై 100 అని అన్నాం కదా ఇప్పుడు 25 4 జా కదా 25 4 జా ఎంత 100 ఈజ్ ఈక్వల్ టు 1 by 3 into 4 ఎంత 12 వచ్చింది కదా ఇది ఆ విధంగా నేను మీకు చెప్పాను. నెక్స్ట్ 1 by 13. 1 by 13 is equal to 7.69%. 7.69% is 7 1 by 9 7 9 by 13%. 7 9 by 13% ఎందుకంటే 7 9 జా 7 13 జా అంతా 3 21 91 91 plus 9 100 100 by 13 ఓకే 1 by 14 equal to 7.142%. 7.142% అంటే 7 1 by 7%. ఓకేనా 1 by 15. 1 by 15 equal to 6.66%. 6.66% is equal to 6 2 by 3%. 1 by 16. 1 by 16 equal to 6.25%. Equal to 6 1 by 4%. 1 by 17 equal to 5.88%. Equal to 5 15 by 17%. ఎందుకంటే 517 ఎంత 85 85 plus 15 అంటే 100 by 17 ఓకే 1 by 18 1 by 18 equal to 5.55% equal to 5 by 9 5 by 9 అంటే 5 9 45 45 plus 5 50 50 by 9 డబల్ చేస్తే ఎంత 100 by 18 100 by 18 వచ్చింది కదా. నెక్స్ట్ 1 by 19 1 by 19 is equal to 5.26 is equal to 5 by 19 5 by 19 అంటే 5 19 జా 95 95 plus 5 100 100 by 19 ఓకే. నెక్స్ట్ 1 by 20 1 by 20 ఈక్వల్ టు 5%. 5% ఎలాగంటే 1 by 20ని పర్సెంటేజ్లో చేంజ్ చేయాలంటే 100% by 5 by 20 జా 20%. సారీ 5% 100% by 25 ఈక్వల్ టు 5%. దిస్ ఈస్ ఇది ఏంటంటే పర్సంటేజెస్లోని ఫ్రాక్షన్ మనకి ఇస్తే ఫ్రాక్షన్ నుంచి మనం పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ నేను చెప్పేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రాక్షన్ ఇస్తే మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయగలం, కానీ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ప్రాబ్లం అన్నా సరే కాంప్లికేట్ చేయడానికి వాడు ఏం చేస్తాడంటే పర్సంటేజ్లు ఇచ్చేస్తాడు. 14.28% ఆఫ్ 1400 అంటాడు. మనకు 14.28% ఆఫ్ 1400 అంటే 14.28 మనకు తెలిస్తే ఈజీగా మనం ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవి కూడా నేను ఇప్పుడు చెప్తాను, ప్లీజ్ చూడండి. ఇప్పుడు నేను మీకు 1 to 1 by 20 ఫ్రాక్షన్స్ వరకు మీకు చెప్పాను పర్సంటేజెస్ దాని వాల్యూ ఎంత అని. అది మనకి యాక్చువల్లీ ప్రాబ్లంలో ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను ఇందాక చెప్పినట్టే 14.28% ఆఫ్ 700 అన్నాను.
ఇప్పుడు పర్సంటేజ్కి 0 పోద్ది, అంటే మనం అయినా సరే చేయాలి కదా. 14.28 ఇంటూ 7, 14.28 ఇంటూ 7 చేస్తే ఎంత 100 వస్తుంది మనకు తెలుసు. కానీ అంత ఈజీగా కూడా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి మీరు దీన్ని. 7, 8, 56 సంథింగ్ అంటే పాయింట్ ఫ్రాక్షన్స్లో వస్తుంది. కానీ దాన్ని ఈజీగా చేయడానికి ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ని మీరు కానీ ఫ్రాక్షన్స్లో మార్చుకుంటే, చెప్పాను కదా నేను 14.28 ఎందుకు వస్తుంది, 1/7. 1/7 ఇంటూ 700, 7 100 ఈక్వల్ టు ఎంత 100. ఇదే మనం ఇది చేస్తే 14.28 అన్నది 14.28 ఇంటూ 7, చూడండి 7 8 జా 56, 5 7 2 జా 14, 5 19, 1 7 8 జా 7 4 జా 28, 28 1 29, 7 1 జా 7 2 9, 99.96. 99.96 ఈజ్ నియర్ అబౌట్ 100. ఇదే 100 కి దగ్గరలో ఉంది కనుక అది. ఇప్పుడు చూసారా 14.28% ఆఫ్ 700. మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇలాగా ఇప్పుడు సింప్లిఫికేషన్స్ చేస్తుంటాం. సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్తే టైం వేస్ట్ అవుద్ది. ఎందుకంటే అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనం ఆ టైంని సేవ్ చేసుకునే విధంగా మనం ఈజీ ట్రిక్స్ నేర్చుకొని కానీ చేస్తే మనం చాలా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు, మంచి స్కోర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు 1/3 33.33%, 33 1/3%, 2/3 66.66%, 66 2/3%. నెక్స్ట్ 1/4 ఓకే, 1/4 25%, 2/4 ఎంత 50%, మీకు తెలిసింది అది. నెక్స్ట్ 1/5 25%, 2/5 ఎంత 25 ఇంటూ 2 50%, 3/5 ఎంత 25 ఇంటూ 3 75%. అది ఈజీ. కానీ కొన్ని ఉంటాయి చూడండి. 1/6 ఎంత 16.66% ఈక్వల్ టు 16 2/3 20%. సో 16 2/3%. అలాగే 2/6 1/3 ఎంత 33.33%. ఈక్వల్ టు 33 1/3%. నెక్స్ట్ 3/6 1/2 అంటే 50%. అదే 4/6 2/3. అలాగే 5/6 ఎంత 16.66% ఇంటూ 5 అంతే కదా. 50 అంటే ఈక్వల్ టు 5 6 జా 30, 5 6 జా 30 ప్లస్ 3 33, 3 5 8 జా 5 6 జా 80, 80 ప్లస్ 3 83. నెక్స్ట్ 5 1 5 3 ఎంత 8, 83.3%, 83.3% 5/6. నెక్స్ట్ 1/7 is equal to 14.28% is equal to 14 2/7%. నెక్స్ట్ 2/7 is equal to 14.28 అంటే 14.28. 1/7 ని ఇప్పుడు 2/7 ఏమని రాయొచ్చు మనము 2/7 ఈక్వల్ టు 2 ఇంటూ 1/7 అని రాయొచ్చు కదా. అంటే 2 ఇంటూ 14.28%. 14.28 ఇంటూ 2 ఎంత 28, దీన్ని డబుల్ చేస్తే 56, 28.56%. అంటే 14.2/7 ఇంటూ 2. చూడండి ఇది చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఓన్లీ 2 తోటి 14 చేస్తేనే అయిపోద్ది అంటే అది కాదు. ఈ 2 తోటి 14ని చేయాలి, ఈ 2 తోటి 2ని కూడా చేయాలి. ఎందుకంటే 2 14 జా ఎంత 28, 2 2 జా 4/7. దీని ఆన్సర్ ఏంటంటే 2/7 వాల్యూ ఎంత 28 4/7%. నెక్స్ట్ 3/7 is equal to 3 into 1/7 is equal to
3 into 14.28%. 3 into 14.28% అంటే 28.56కి 14.26 కలిపేస్తాం, సరిపోద్ది. లేదంటే ఇలాగనే చేసుకోవచ్చు. 3 8 జా 24, 3 2 జా 6 ప్లస్ 2 8, 3 4 జా 12, 2, 3 1 జా 3 1 4, 42.8284%. ఇది 14 2/7 ఇంటూ 3. చూడండి, 3 12 జా 42, 3 2 జా 6/7. దీని వాల్యూ అంతా 42 6/7%. 3/7 వాల్యూ అంతా 42 6/7%. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4/7%. 4/7 ఫ్రాక్షన్ ది దీని వాల్యూ అంతా 14.28% ఇంటూ 4. 4 8 జా 32, 3 4 2 జా 8 ప్లస్ 3 12 11 1 ఉంది. 4 4 జా 16 ప్లస్ 1 17 1 ఉంది. 4 1 జా 4 1 1 7 అంతా 57. 57.12%. అంటే 14.28 మనకు తెలుసు కదా, ఎంత 14 2/7. 14 2/7 ఇంటూ 4. 14 2/7 ఇంటూ 4. చూడండి ఇక్కడ 4 14 ఎంత 56. 4 2 ఎంత 8/7. 8/7 అంటే ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ లోని 8/7 9/6 అలా వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా డినోమినేటర్ పెద్దది ఉండాలి, న్యూమరేటర్ తక్కువ ఉండాలి. అందువలన దీన్ని 8/7 ఏమని రాయొచ్చు, 8/7 ని 1/7 అని రాయొచ్చు కదా. 1/7 అప్పుడు ఏమవుద్ది 56 ప్లస్ 1/7. 56 ప్లస్ 1 ఎంత 57 1/7%. దీని వాల్యూ అంతా ఇది. నెక్స్ట్ 5/7. 5/7 ఈజ్ ఈక్వల్ టు 14.28% ఇంటూ 5. 5 8 40, 0 4, 5 2 10 14 1, 5 4 20 21 2 7. 71.4%. 14 2/7 into 5. 14 5 is 70. 2 5 is 10/7. ఇప్పుడు ఏంటి 70 ప్లస్ 1 3/7. ఇప్పుడు 70 ప్లస్ 1 71 3/7%. దీని వాల్యూ. ఓకే గైస్, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది కదా ఎలాగ మనం ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ లో కన్వర్ట్ చేయాలి. ఎలాంటిదన్నా ఇవ్వనేయండి, మనం ఆ ట్రిక్స్ వాటి యొక్క బేసిక్స్ మనం నేర్చుకున్నామంటే మనం ఎంత పెద్ద లెక్కనైనా సరే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏదైనా సరే డెడ్ ఈజీ. 1/6 5/7 వరకు అయింది కదా. ఇప్పుడు 6/7 చెప్తాను, ఎందుకంటే 1/7 అన్నది చాలా చోట్ల మీకు యూజ్ అవుద్ది. 14.28%, 28.56%, 42.14%, 51.7% ఇలాగ ఇచ్చినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు 6/7 అడుగుతాను. 6/7 ని మనం 14.28% ఇంటూ 6 అని చేయొచ్చు, ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 6/7 ని 100 మైనస్ 14.28 అన్నా చేసినా మీకు అదే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 6 8 జా 48, 6 2 జా 12 ప్లస్ 4 16 1, 6 4 జా 24 1 25 2 6 2 8 85.68. చూడండి ఇందులో చేసిన ఇంటూ 6 85.68. ఈ విధంగా చేసిన 85.72 వచ్చింది. నియర్ అబౌట్ 0.204 ఎందుకంటే 14.28 సంథింగ్ ఉంటుంది కనుక దాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు 14.28 అంటే ఎంత 14 2/7 ఇంటూ 6. 14 2/7 ఇంటూ 6 14 6 జా 14 6 జా అంతా 84. నెక్స్ట్ 6 2 జా 12/7 అంటే దీన్ని ఏమని రాయొచ్చు 84 ప్లస్ 1 5/7 అంటే ఎంత అయింది 85. 84 ప్లస్ 1 85 5/7%. చూసారు కదా.
ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అయిపోయిందా? ఇప్పుడు పర్సంటేజ్ 62.1/2%. మనకి దీని వాల్యూ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలనుకుంటున్నాం. దీని వాల్యూ ఎలా చేయాలి అన్నది మీకు చెప్తాను. 62.1/2ని స్ప్లిట్ చేద్దాం. 62.1/2ని ఏమంటవచ్చు? 50% ప్లస్ 12 1/2% అని రాయొచ్చు కదా. ఇప్పుడు 50% అంటే ఎంత? 1/2 ప్లస్ 12 1/2 అంటే మనం నేర్చుకున్నాం కదా. 12 1/2 ఎక్కడ వస్తుంది చెప్పండి? 1/7 1/7 13.69. 1/8 ఎంత? 12 1/2 అంటే దీని వాల్యూ ఎంత? 1/8. 1/8 ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం కడితే 2కి 8కి ఎల్సిఎం కడితే ఎంత? 8 వస్తుంది. ఇప్పుడు 8లో 2 ఎన్నిసార్లు పోతే 4 టైమ్స్ ప్లస్ 8 1 టైమ్స్ ఈక్వల్ టు ఎంత? 5/8. చూసారా ఫ్రాక్షన్స్? 62/1/2ని 5/8 ఫ్రాక్షన్ వచ్చింది. ఈ విధంగా కానీ మనం కానీ కన్వర్ట్ చేసుకొని వస్తే మనకి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతాడు, అర్థమెటిక్లో అడుగుతాడు, ట్రైన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు, పర్సంటేజెస్, ప్రాఫిట్స్ అండ్ లాస్ ఏదన్నా సరే అడగవచ్చు ఆడిష్టం. కానీ మనం దేనికైనా సరే మనం రెడీగా ఉండాలి. నెక్స్ట్ 36.66. 36.66ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే 20% ప్లస్ 16.66%. 20% మనకు తెలుసు వాల్యూ. ఎందుకంటే నేను ఎందుకంటే ఇలా స్ప్లిట్ చేయమని చెప్తున్నాను. మనం ఈజీగా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాంప్లికేటెడ్ చేసుకోకుండా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. 20% అని మనకు తెలుసు. 20/100 అంటే ఎంత? 1/5 ప్లస్ 16.66. ఇందాక నేర్చుకున్నాం 16.66 ఏంటి? 1/6. ఈ రెండింటికి 5కి 6కి ఎల్సిఎం కడితే ఎంత? 36 ప్లస్ 5 ఈక్వల్ టు 11/30. దిస్ ఈజ్ 36.66 ఫ్రాక్షన్ అంతా 11/30. అలాగే ఇప్పుడు 55.55. 55.55ని మనము ఈ విధంగా రాయొచ్చు కదా. 5 ఇంటూ 11.11 అంటే 5 ఇంటూ 11.1/9 ఎంత? 1/9 కదా. 1/9 ఫ్రాక్షన్ అంతా 11.11%. ఓకే, ఇప్పుడు ఈక్వల్ టు 5/9. నెక్స్ట్ 27.27. 27.27ని 3 ఇంటూ చేస్తే 9.09 అని రాయొచ్చు. 9.09%. 3 ఇంటూ 9.09 అంటే 1/11 ఈక్వల్ టు 3/11. సో ఈ విధంగా మనము ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజెస్ కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ అది మీకు సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయాలంటే గగనం వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.